వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని మంకమ్మ తోటలో గల అపూర్వ ఫ్లోరెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధిక ఫీజుల దోపిడీ. నర్సరీ క్లాస్కి 40,000 ఫీజు, అడ్మిషన్ ఫీజు 5,000, థర్డ్ క్లాస్కి 55,000, అడ్మిషన్ ఫీజు 85,000, బుక్స్కి 7,000 మరియు యూనిఫామ్స్, షూ, బెల్ట్ ఇలా విచ్చలవిడిగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు. అద్దాల బిల్డింగ్లలో ఏసీ ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ తోక పేర్లు తల్లిదండ్రులను ఆకర్షిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఎంఎస్ఎఫ్ నాయకుడు తోటపల్లి భారత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విద్యాశాఖ అధికారులు జిల్లా కేంద్రం నడిబొడ్డున అధికారులకు పట్టనట్టుగా అటువైపు వెళ్లకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఈ రోజు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తోటపల్లి భారత్ ఎంఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అపూర్వ ఫ్లోరెట్స్ స్కూలు ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు ఈ స్కూలును తనిఖీ చేసి చర్యలు తీసుకోకపోతే ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి భారత్ ఎంఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులతో పాటు ఎంఎస్ఎఫ్ నాయకులు గంధం సాయి, శ్రవణ్, సుహాస్, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్కూల్కి కూడా పేరు కూడా లేదు. ఓన్లీ పేరు అంటే అది ఇంటర్నేషనల్ స్కూలా, సిబిఎస్ఆ అనేది ఏది కూడా లేదు. అలాగే దీనికి ఫైర్ స్టేషన్ కూడా అది కూడా లేదు. ఇంకా వచ్చేసి దీనికి ఏ పర్మిషన్ లేదు. దీన్ని అధికారులు కూడా పట్టించుకోవడం జరుగుతలేదు. దీని వెంటనే అపూర్వ ఫారెస్ట్ స్కూల్ని వెంటనే మూసేయాలి. దీని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఎంఎస్ఎఫ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. స్కూల్ ముంగట కూడా పార్కింగ్ ప్లేస్ కూడా లేదు బండ్లు పెట్టుకోవడానికి. ఇవి వస్తుంటే పోతుంటే కూడా చాలా ఇబ్బందికరమైన రోడ్డు. అట్లాగే దీని మీద చర్యలు తీసుకోవాలి. మన ప్రభుత్వం అయినా మన విద్యాశాఖ అయినా దీని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఈ ఎంఎస్ఎఫ్ పక్షాన మేము చాలా ఈ డిఓ ఆఫీస్ కానీ ముట్టడి చేస్తాం. అలాగే దీనికి ఏది పర్మిషన్ లేదు. స్కూల్స్ పర్మిషన్ తీసుకునేలాగా చేయాలని చెప్పేసి మేము ఎంఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అపూర్వ ఫోరెస్ట్ స్కూల్ ఎంఎస్ఎఫ్ తరఫున రావడం జరిగింది. నా పేరు వచ్చేసి తోటపల్లి భారత్, ఎంఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా. ఈరోజు అపూర్వ ఫోరెస్ట్ స్కూల్లో అక్రమంగా ఫీజులు తీసుకోవడం, అలాగే అడ్మిషన్ ఫీజు వచ్చేసి నర్సరీకి 5,500 కానీ, దానికి 40,000 ఫీజు కానీ, బుక్లకు 7,000 కానీ, అలాగే థర్డ్ క్లాస్కి వచ్చేసి అడ్మిషన్ ఫీజు 8,500 అంట. అలాగే దాని ఫీజు వచ్చేసి 50,000. మరి ఇంతగానం అక్రమంగా ఫీజులు తీసుకోవడం గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఎన్నో ఫీజులు బాగా వసూలు చేస్తున్నారు. అలాగే బుక్లు కూడా అమ్ముతున్నారు. నిన్న అంతా మేము తనిఖీయడం జరిగింది ఎంఎస్ఎఫ్ పక్షాన. అలాగే ఈరోజు ఆ స్కూల్ ముంగట ఈ ట్రాన్స్ఫారం ఉండడం కానీ అది పిల్లలకు చాలా ఇబ్బందికరమైంది. అలాగే దాన్ని కూడా పట్టించుకోవాలి మన విద్యాశాఖ వాళ్ళు. అలాగే దీనికి ఈ స్కూల్కు పర్మిషన్ కూడా లేదు. ఆ పర్మిషన్ లేని స్కూల్ కూడా ఈరోజు నడుస్తుంది. దాన్ని కూడా అధికారులు పట్టించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.